మల్లన్న సాగర్ ఉద్యమం మళ్లీ మొదలైంది. వేములఘాట్ గ్రామ ప్రజలకు ఇచ్చినంత నష్టపరిహారం తమకు ఇవ్వాలంటూ మిగిలిన గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఒక్కో గ్రామానికి ఒక్కో పరిహారం ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మళ్లీ ఉద్యమమే శరణ్యమైంది. అన్ని గ్రామాలు తమ భూములను ఇవ్వడానికి ఒప్పుకున్నా వేములఘాట్ ప్రజలు మాత్రం 963 రోజులు దీక్షలు చేసి గత ఆదివారం దీక్షను ముగించారు. నష్టపరిహారం 11,50,000 ఇవ్వడంతో వేములఘాట్ ప్రజలు భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ కున్న ఏకైక అడ్డంకి తొలగిపోయింది. అయితే తాజాగా ఎర్రవెల్లి, సింగారం, ఇష్టాపూర్ గ్రామస్తులు మాత్రం వేములఘాట్ గ్రామానికి ఇచ్చినంత నష్టపరిహారం తమ గ్రామ భూములకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న సాగర్ కడుతున్నాం తమ్ముడు. కొమరవెల్లి మల్లన్న సాగర్, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా చెప్తున్నాం. మీకు ఈ ఉద్యమం చేసే గ్రామాలకు ₹1 పెంచినా మీకు పెంచిస్తామని హరీష్ రావు గారు, కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు పత్రాల మీద 1, 2, 3 ఫామ్లు అవి 1, 2 ఫామ్ల మీద ప్రమాణం చేసి మాకు హామీ ఇచ్చారు. ఆ 1, 2 ఫామ్ల మీద ప్రమాణం చేసిన కలెక్టర్ వెంకటరామరెడ్డి, హరీష్ రావు ఊళ్ళోకి రావాలి. ఊళ్ళోకి వచ్చి నేను ప్రమాణం చేయలేదు, మాకు గుళ్ళే దొరికితే అప్పుడు మేము ఇంకో విధంగా చూసుకుంటాం. కానీ ఈ దొంగ మాటలు చెప్పి వాళ్ళు గడ్డకెక్కించినాక గడ్డ మల్లన్న గడ్డలు పొక్కలన్నప్పుడు ఈ మల్లన్న అని శాస్త్రాలు చెప్తే మేము ఊకునే ప్రసక్తి లేదు. మాకు సీఎం కేసీఆర్ తోటి మాకు అపాయింట్మెంట్ అయినంత వరకు మేము ఉద్యమం ఆపం. ఒకే ప్రాజెక్టులో ఒక్కో గ్రామానికి ఒక్కో విధమైన నష్టపరిహారం ఇవ్వడం ఏంటని భూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. వేములఘాట్లో ఇచ్చినట్లుగానే తమ గ్రామాలకు కూడా 11,50,000 నష్టపరిహారం R&R ప్యాకేజీకి సంబంధించి స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ముంపు గ్రామాలన్నింటికీ ఒకే విధమైన నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు సరైన నష్టపరిహారం చెల్లించే వరకు పనులు నిలిపివేస్తామని వారు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ముంపు గ్రామం ఎర్రవెల్లి గ్రామ బాధిత నేను. మేము గవర్నమెంట్కు అనుకూలంగా మేము భూములు ఇవ్వడం జరిగింది. అప్పుడు 6 లక్షల రూపాయలకు మేము గవర్నమెంట్కి అనుకూలంగా మేము 6 లక్షల రూపాయల కాడికి ఇవ్వడం జరిగింది. ఈ జీవో మన ఇరిగేషన్ మంత్రి అప్పుడు హరీష్ రావు ఉండి కూడా మేము పక్క వాళ్ళకు ఎవరికి ₹1 ఎక్కువ ఇచ్చిన 6 లక్షల కంటే మేము దానికని చెప్పిండు మాకు. ఎందుకంటే వారితో పాటు మాకు కూడా సమన్వయం జరగాలనే ఉద్దేశంతోనే మేము ఇలా కట్టినప్పడం జరిగింది. ఇదే విధంగా మేము మాకు 6 లక్షల నుంచి 11,50,000 మనకి ఇచ్చే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపం. ముంపు గ్రామాల ప్రజలకు ఇళ్ల నిర్మాణంలో కూడా ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదనేది గ్రామస్తుల ప్రధాన ఆరోపణ. ఎర్రవెల్లి, సింగారం, కిష్టాపూర్ గ్రామస్తుల ప్రజలకు రాజుపల్లి వద్ద ఇల్లు నిర్మిస్తామని చెబుతున్నారని, అక్కడ నిర్మించే 400 ఇళ్లు ఏ గ్రామానికి కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణం జరిగే 400 ఇళ్లనే 3 గ్రామాల ప్రజలకు చూపించి మోసం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేయాలని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి తమ సమస్యలపై స్పందించకుంటే ప్రాజెక్టు పనులను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.